అర్జునుడు దివ్యాస్త్రాలను సంపాదించుట. ధర్మరాజు వ్యాసుణ్ణి సాదరంగా ఆహ్వానించి అర్చించాడు. ధర్మరాజా, నీ మనసులో ఉన్న చింతను గుర్తించి ఇక్కడకు వచ్చాను. నేను నీకు ప్రతిస్మృతి అనే విద్యను నేర్పిస్తాను. దానిని నువ్వు అర్జునకు ఉపదేశించు. దాని ప్రభావంతో అర్జునుడు తపస్సు చేసి దేవతలను మెప్పించి దివ్యాస్త్రాలను సంపాదిస్తాడు. మీరు ఈ అడవిని విడిచి వేరే అడవికి వెళ్ళండి అని చెప్పాడు. వ్యాసుని ఆజ్ఞ ప్రకారం పాండవులు కామాఖ్యవనం వెళ్లారు. ధర్మరాజు ఒకరోజు అర్జునునితో, అర్జున, భీష్ముడు, ద్రోణుడు దివ్యాస్త్ర సంపన్నుడు. వారిని గెలవాలంటే మనకు దివ్యాస్త్ర సంపద కావాలి. వ్యాసుడు అందుకు మార్గం చెప్పి మంత్రోపదేశం చేశాడు. నేను నీకు ఆ మంత్రం ఉపదేశిస్తాను. నువ్వు తపస్సు చేసి దివ్యాస్త్రాలు సంపాదించు. వృత్తాసురుడికి భయపడి దేవతలంతా తమ తమ అస్త్రాలను ఇంద్రుడికి ఇచ్చారు. అవి నీకు లభిస్తాయి. పరమశివుణ్ణి ఆరాధించి పాశుపతాస్త్రం సంపాదించమని వ్యాసుడు ఆదేశించాడు అని చెప్పి అర్జునుకు వ్యాసుడు ఉపదేశించిన ప్రతిస్మృతి అనే విద్యను ఉపదేశం చేశాడు. అన్న అనుమతి తీసుకుని అర్జునుడు తపస్సు చేయటానికి గంధమాదన పర్వతం చేరుకున్నాడు. అక్కడ ఒక ముసలి బ్రాహ్మణుడు అర్జునుని చూసి, వీరుడా, నువ్వెవరు? ఇక్కడ ఎందుకున్నావు? ఇక్కడ శాంత స్వభావులైన బ్రాహ్మణులు తపమాచరించే ప్రదేశం. ఆయుధదారివైన నీకు ఇక్కడ ఏమి పని? నీ ఆయుధములు విడిచిపెట్టు అన్నాడు. ఆ మాటలకు చెలించకుండా స్థిరంగా ఉన్న అర్జునుని సాహసానికి మెచ్చి బ్రాహ్మణి రూపంలో ఉన్న ఇంద్రుడు అర్జునుడికి ప్రత్యక్షమయ్యాడు. అర్జున, నీ ధైర్యానికి మెచ్చాను. నీకేమి కావాలో కోరుకో అని అన్నాడు. అర్జునుడు, నాకు దివ్యాస్త్రాలు కావాలి అన్నాడు. ఇంద్రుడు, ఎలాగో అవి లభిస్తాయి, అమరత్వం కావాలా అని అడిగాడు. అర్జునుడు, ముందు నాకు దివ్యాస్త్ర సంపద కావాలి, అవి నాకు ప్రసాదించండి అన్నాడు. ఇంద్రుడు, అలా అయితే ముందు నువ్వు పరమేశ్వరుని గురించి తపస్సు చెయ్యి అన్నాడు. అర్జునుడు శివుడి కొరకు తపమాచరించుట. వెంటనే అర్జునుడు ఇంద్రకీలాద్రికి వెళ్లి అక్కడ శివుని గురించి ఘోర తపస్సు ఆరంభించాడు. పరమశివుడు అర్జునుడిని పరీక్షించదలిచాడు. ఒక కిరాతకుడి వేషంలో అర్జునుని దగ్గరకు వచ్చాడు. అక్కడ మూకాసురుడు అనే రాక్షసుడు అర్జునుని చంపడానికి పంది రూపంలో వచ్చాడు. అర్జునుడు ఆ పందిని బాణంతో కొట్టాడు. అదే సమయంలో కిరాతకుని వేషంలో ఉన్న శివుడు కూడా పందిని కొట్టాడు. 2 బాణాలు తగలగానే ఆ పంది ప్రాణాలు వదిలింది. అర్జునుడు కిరాతకునితో, నేను కొట్టిన జంతువును నువ్వు ఎందుకు కొట్టావు? వేటలో అలా కొట్టకూడదన్న ధర్మం నీకు తెలియదా అన్నాడు. ముందు నేను కొట్టిన బాణంతో ఆ పంది చనిపోయింది. నువ్వు కొట్టినట్లు చెప్పుకోవడానికి సిగ్గులేదా? చావ ఉంటే నాతో యుద్ధానికి రా అన్నాడు శివుడు. అర్జునుడు శివుని మీద బాణవర్షం కురిపించాడు. కానీ శివుడు చెలించలేదు. అర్జునకు ఆశ్చర్యం వేసింది. ఇతను సామాన్యుడు కాదు, దేవేంద్రుడైనా పరమశివుడైనా అయి ఉండాలి అని అనుకున్నాడు. కానీ ఈ ఎరుక నాపై వేసిన బాణాలు నన్ను బాధిస్తున్నాయి. ఇవి దివ్యాస్త్రాల వలె ఉన్నాయి అని మనసులో అనుకున్నాడు. మరలా బాణం వేయడానికి గాంధీవం తీసుకున్నాడు. అతని చేతిలోని గాంధీవం అదృశ్యమైంది. ఇంకా ఇరువురు దండయుద్ధానికి దిగారు. శివుని దెబ్బలకు తాళలేని అర్జునుడు మూర్ఛపోయాడు. శివుడు తన నిజరూపం ధరించాడు. అర్జునుడు శివునకు నమస్కరిస్తూ అనేక విధాల స్తుతించాడు. పరమశివ, నిన్ను సామాన్యుడిగా ఎంచి నీతో యుద్ధం చేశాను, నా తప్పు మన్నించు అన్నాడు. అందుకు శివుడు, అర్జున, నిన్ను క్షమించాను. నువ్వు సామాన్యుడివి కాదు. పూర్వజన్మలో నువ్వు నరుడు అనే దేవఋషివి. ఇదిగో నీ గాంధీవం. ఇంకా ఏదైనా వరం కోరుకో అన్నాడు. అర్జునుడు, త్రయంబక, నాకు పాశుపతం అనే అస్త్రం ప్రసాదించు. ఈ లోకంలో బ్రహ్మశిరం, పాశుపతం మహా అస్త్రాలు. శత్రు సంహారానికి అవి అవసరం కనుక నాకు వాటిని ప్రసాదించు అన్నాడు. ఈశ్వరుడు సంతోషించి అర్జునుడికి పాశుపతాన్ని మంత్ర, ధ్యాన, జప, హోమ పూర్వకంగా పాశుపతాస్త్రం సంధానము, మోక్షణము, సంవారము సహితంగా అర్జునుడికి ఉపదేశించాడు.
శివుడు అర్జునునితో, అర్జున, ఈ పాశుపతాన్ని అలుపులపై ప్రయోగిస్తే జగత్తును నాశనం చేస్తుంది. ఈ దివ్యాస్త్ర ప్రభావంతో నువ్వు అఖిల లోకాలను జయిస్తావు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. పరమశివుణ్ణి చూసినందుకు అర్జునుడు సంతోషించాడు. పరమశివుని స్పర్శతో అర్జునుని శరీరం దివ్యకాంతితో ప్రకాశిస్తుంది. ఈ విషయం తెలుసుకుని ఇంద్రుడు, కుబేరుడు, యముడు, వర్ణుడు, అశ్విని దేవతలతో కలిసి అర్జునుని వద్దకు వచ్చాడు. అర్జున, నీ పరక్రమానికి మెచ్చి నీకు వరాలివ్వడానికి వచ్చాము అన్నాడు ఇంద్రుడు. యముడు తన దండాన్ని అర్జునుడికి ఇచ్చాడు. వర్ణుడు వర్ణపాశాలను, కుబేరుడు కౌబేరాస్త్రాన్ని దానం చేశారు. అర్జునుడు వారిని దర్శించినందుకు వారిచ్చిన అస్త్రాలకు పరమానందం చెందాడు. దేవేంద్రుడు అర్జునుడికి రథం పంపి ఇంద్రలోకానికి ఆహ్వానించాడు. ఇంద్రలోకంలో అర్జునుడు ఇంద్రలోకం వెళ్ళాడు. ఇంద్రలోకంలో సూర్యచంద్రులు లేకనే స్వయం ప్రకాశంతో వెలిగిపోతున్న అమరావతి నగరాన్ని చూశాడు అర్జునుడు. పురద్వారం వద్ద ఐరావతము అర్జునుడికి స్వాగతం చెప్పింది. అర్జునుడు దేవేంద్రునికి నమస్కరించాడు. అర్జునుడికి ఆనందం కలిగించడానికి దేవేంద్రుడు ఊర్వశిని నియమించాడు. ఊర్వశి అర్జునుడి ముందు నాట్యం చేసింది. అర్జునుడు ఆమెకు నమస్కరించి, అమ్మా, నా మీద పుత్రప్రేమతో నన్ను ఆశీర్వదించడానికి వచ్చావా అంటూ మాతృభావంతో ఊర్వశికి నమస్కరించాడు. అర్జున, నేను నీ పొందు కోసం వచ్చాను. ఇది దేవలోకం. నేను దేవవైశ్యని. మాకు వావివరసలు ఉండవు. నీకు నేను ఏ విధంగా తల్లినయ్యాను అన్నది. మా వంశకర్త పురర్వుని భార్యవు నువ్వు. నా తండ్రి అయిన ఇంద్రునికి పరిచర్యలు చేస్తుంటావు కనుక నువ్వు నాకు సమానురాలివి. స్వేచ్ఛా శృంగారము దోషము పాపము అన్నాడు. ఊర్వశి కోపించి, కోరి వచ్చిన నా కోరిక తీర్చినందుకు భూలోకంలో నపుంసకుడివై ఆడవాళ్ల మధ్య సంచరించు అని శపించి వెళ్ళిపోయింది. ఇది తెలిసిన ఇంద్రుడు అర్జునుడితో, అర్జున, నీ వంటి ధైర్యవంతుణ్ణి నేను ఇదివరకు చూడలేదు. నువ్వు ధర్మబుద్ధివి, జితేంద్రుడివి, బాధపడవు. ఊర్వశి శాపము అనుభవించక తప్పదు. కానీ అది నీ అజ్ఞాతవాస సమయంలో ఉపయోగపడుతుంది. ఎవ్వరికీ తెలియకుండా నపుంసక రూపంలో ఉండవచ్చు. నీ అజ్ఞాతవాసం ముగియగానే నీ శాపం తొలగిపోతుంది అని ఊరడించాడు. తర్వాత అర్జునుడికి ఇంద్రుడు ఎన్నో దివ్యాస్త్రాలను ఇచ్చాడు. అర్జునుడు ఇంద్రలోకంలో ఉన్న సమయంలో భూలోకంలో 5 సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు రోమశుడు అనే మహర్షి దేవేంద్రుడి వద్దకు వచ్చి ఇంద్రుని అర్ధసింహాసనంపై కూర్చున్న అర్జునుడిని చూసి ఎవరితడు అని ఇంద్రుడిని అడిగాడు. దానికి దేవేంద్రుడు, మహర్షి, ఇతను పూర్వజన్మలో నరుడు అనే మహర్షి. ఇప్పుడు నా అంశతో కుంతి గర్భాన జన్మించాడు. పరమేశ్వరుడు ఇతనిని అనుగ్రహించి పాశుపతాన్ని ఇచ్చాడు అని రోమశునితో చెప్పాడు.